హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎగ్జామ్స్కి ముందు అసలు చేయకూడని పనులేంటి? చాలా మంది ఈ పనులు చేయబట్టే ఫెయిల్యూర్ అనేటువంటిది వాళ్ళ జీవితంలోకి వస్తుంది, లేదా స్కోర్ అనేది బాగా తగ్గిపోతుంది. అందులో మనం చేయకూడనటువంటి కొన్ని పనులు మనం నేర్చుకోగలిగితే మాత్రం చాలా వరకు సక్సెస్ అవుతాం. ఇందులో ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్కి ముందు మనం ఏం చేయకూడదు అనేసి అంటే, ఈ పని మీరు అస్సలే చేయమాకండి. ఒకటి, ఎగ్జామ్ రేపుంది, ఈ రోజు మనం స్టడీ చేసి రేపు ఎగ్జామ్ రాయాలి. అలాంటి సమయంలో కొత్త చాప్టర్స్ అసలు తీసుకోమాకండి. కొత్త చాప్టర్స్ జోలికి అసలు వెళ్ళకండి. ఎందుకనేసి అంటే కొత్త చాప్టర్స్ అనేటువంటి మీకు అర్థం కాదు, వాటి వల్ల మీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. అందుకోసమైనా కొత్త చాప్టర్స్ అనేటువంటి వాటి ముట్టమాకండి దయచేసి. సెకండ్ వన్, రెండోది, మనోడు టెన్షన్ పడతాడు. ఆ టెన్షన్ అనేటువంటిది వీడికి రాక కాదు, మన ఫ్రెండ్కి వచ్చింది నాకు రాదన్న బాధతోటి. కాబట్టి వేరే వ్యక్తితోటి పోల్చుకోమాకండి. పోల్చడం, మీ ఫ్రెండ్స్తో కానీ వ్యక్తులతో కానీ మీరు పోల్చుకోమాకండి. వామ్మో వాడు బాగా చదివిండు, వాడికి బాగా వస్తాయి, ఇక నా పని అయిపోయిందిగా, నన్ను ఇంట్లో తిడతారేమో, ఇలాంటి ఆలోచనల పడి వీళ్ళు ఏం చేస్తారంటే పోల్చుకుంటూ, వీడు చదవడు ఇంకా ఆ సమయం కూడా, ఇంకా పూర్తిగా అదే ధ్యాసలో ఉండిపోతాడు. అలా పోల్చుకోవడం వల్ల చాలా నష్టం జరుగుతుంది. మీ మైండ్లో చాలా వరకు భయాందోళనకు గురవుతారు. కాబట్టి ఉన్నది కూడా పోయే పరిస్థితి అవుతుంది. కాబట్టి ఎగ్జామ్కు ముందు రోజు మీ ఫ్రెండ్స్తో కానీ మీ ఉన్నటువంటి ఎవరితో కానీ పోల్చుకోవడం అనేటువంటిది చేయమాకండి. కొత్త చాప్టర్స్ జోలికి అసలు వెళ్ళమాకండి. ఓకేనా? ఇక దీని తర్వాత, ఇగో ఇన్ని రోజులు నేను చదవలేదు కాబట్టి, మా ఫ్రెండ్ గారు చదివింది కాబట్టి, ఇక నేను ఎట్టి పరిస్థితులు ఈ రోజు నైట్ అంతా చదివేస్తా, రేపు అద్భుతాలు చేసేస్తా అంటాడు. ఇక నైట్ అంతా చదవటం. ఓకేనా? నైట్ మొత్తం హార్డ్ వర్క్ చేయడం శుద్ధ తప్పు అనమాట. ఎందుకంటే మన మైండ్ అనేటువంటిది అప్రాక్సిమేట్లీ పర్ డేకి వచ్చేసి 6 to 7 hours రెస్ట్ 100% ఇవ్వాలి. నువ్వు ఏ పని చేసినా చేయకుండా ఇవ్వాల్సిందే. 6 నుంచి 7 గంటల నిద్ర ఖచ్చితంగా పోవాలి. వన్స్ ఒకవేళ నిద్ర పోకపోతే ఫుల్ టైడ్ అయిపోతాం. తెల్లారి పొద్దున్న ఎగ్జామ్ హాల్లోకి పోయినాం అనుకో, ఇంకెట్లుంటది అనేసి అంటే, ఇంతకు ముందు విన్నయి గుర్తురావు, చదివింది గుర్తురాదు, నిన్న చదివింది గుర్తురాదు, నైట్ చదివింది కూడా గుర్తురాదు. మొత్తం కూడా మబ్బైపోతాం, మంచి నిద్ర వస్తూ ఉంటుంది, రాయబుద్ధి కాదు, ఇక తర్వాత చూసుకుందాలే అనిపిస్తుంది అనమాట. అలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటాం. కాబట్టి మీరు నైట్ అవుట్ చేయడం, నైట్ 1 గంటకి 2 గంటలకు 3 గంటల వరకు నేను బాగా చదివేస్తా పట్టనేసి అలాంటి పనులు చేయమాకండి దయచేసి. ఇక దీని తర్వాత, మనల్ని హెవీ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. హెవీ ఫుడ్ అనేటువంటిది కూడా ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. హెవీ ఫుడ్ తీసుకోవడం కూడా చాలా డేంజర్ అంటే డేంజర్ అనమాట. ఎందుకనేసి అంటే ఆయిల్ ఫుడ్ బాగా తీసుకున్నారంటే అది అరగదు, పాడరగదు. అది నైట్ మీకు కొంచెం చికాకు అవుతుంది, నిద్ర కూడా మనం పోం కాబట్టి అది అసలు అరగదు. కాబట్టి పూర్తి తరహాలో రేపు అసలు ఎగ్జామ్ పోయే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు. వాంతులు విరేచనాలు పెట్టే ఆశ్చర్యమే ఉండదు. కాబట్టి నైట్ మీరు ఎప్పుడైనా సరే లైట్ వెయిట్గా ఉండేటువంటి ఫుడ్ తీసుకోండి, త్వరగా అరిగిపోయేటండి. ఆయిల్ అనేటువంటిది టచ్ అవ్వనటువంటిది, ఒక టచ్ అయినా కానీ మామూలుగా వెజిటబుల్ కర్రీస్ లాంటి ఉంటాయి చూస్తారు, అవే తీసుకోండి. అది కూడా హెవీగా తీసుకోమాకండి. అబ్బాయి ఈ రోజు మా మమ్మీ చిక్కుడుకాయల కూర మామూలుగా చేయలేదని చెప్పేసి తినాల్సిన దానికంటే ఇంకొంచెం ఎక్కువ తినేసి అవస్థలు పడేటువంటి పరిస్థితి తీసుకురామాకండి. ఎగ్జామ్ జరిగేది మా అయితే 10 రోజులు. ఈ 10 రోజులు మనకు స్టమక్ను కూడా కొంచెం ఖాళీగా ఉండే విధంగా చూసుకోవాలి. అప్పుడే మనకి ఏమవుతుంది అనేసి అంటే మైండ్ కూడా కొంచెం యాక్టివ్గా పనిచేస్తుంది, నిద్ర కూడా రాకోకుండా ఉంటుంది. ఓకేనా అండి? అంటే కొత్త చాప్టర్స్ జోలికి వెళ్ళొద్దు. నెక్స్ట్ వచ్చేసి పోల్చుకుంటూ భయపడుతూ అలాంటి పరిస్థితులు తీసుకురావద్దు. నైట్ అవుట్ చేయాలనే పిచ్చి ఆలోచన తీసుకురామాకండి. నెక్స్ట్ వచ్చేసి హెవీ ఫుడ్ అనేటువంటి తీసుకోమాకండి. మీరు చేయాల్సిన ఒకే ఒక పని ఏంటి అనేసి అంటే షార్ట్ నోట్స్ రాసుకోండి. ఇది మాత్రం పక్కా చేయండి. షార్ట్ నోట్స్, ఈ షార్ట్ నోట్స్ అనేటువంటిది 1 day బిఫోర్గా మీరు ఏదైతే చదువుతున్నారో లేదా చదివిన వాటిని రివిజన్ చేస్తున్నారో వాటికి చిన్న షార్ట్ నోట్స్ అనేటువంటిది మీరు తయారు చేసుకోండి. ఏంటి అనేసి అంటే, ఇప్పుడు ఒక చాప్టర్ని స్టార్ట్ చేశారు. ఈ చాప్టర్లో మీ సార్ చెప్పాడు అనమాట, ఇగో ఈ ప్రశ్నలు అనేటువంటి ఇందులో ఒక 2 ఉన్నాయిరా, ఇవి ప్రతిసారి వస్తూనే ఉన్నాయి, రిపీటెడ్ క్వశ్చన్ అని చెప్పాడు. ఎస్, ఈ రిపీటెడ్ క్వశ్చన్ అనేటువంటిది నీ మైండ్లో పడింది, ఈ చాప్టర్లో అది ఉంది, ఆల్రెడీ నువ్వు చదివావు. ఈ చదివిన దాన్ని పట్టుకునేసి మళ్ళీ చదువుతాడు, అది ఒక 2 పేపర్లు ఉంటుంది లేదా పేజీన్నర ఉంటుంది. ఈ పేజీన్నర మళ్ళీ చదువుతాడు ఇక అది గుర్తుండదు, ఉండదు. ఆ భయానికి అది ఎగిరిపోద్ది. అలాంటి పిచ్చి పని చేయకోకుండా మీరు చేయాల్సింది ఏంటనేసి అంటే, ఆ క్వశ్చన్ అనేటువంటిది ఇంపార్టెంట్ నీకు తెలుసు, దాని మీద మ్యాటర్ కూడా తెలుసు. మీరు చేయాల్సిన పని ఏంటి ఇక్కడ, ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చేయాల్సిన పని ఏంటనేసి అంటే, ఇక హెడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ హెడ్లైన్స్ అనేటువంటివి రాసుకోండి. ఇక్కడ 2, 3, 4 అనుకుంటూ హెడ్లైన్స్ రాయండి. ఈ హెడ్లైన్స్ రాసిన తర్వాత ఈ హెడ్లైన్ అనేటువంటిది ఏం చెబుతుంది అనేది ఇంకొక పదం రాసుకోండి. హెడ్లైన్, అందులో ఏది ఇంపార్టెంట్, దేని గురించి మాట్లాడుతుంది ఈ హెడ్లైన్, దాంట్లో దేని గురించి మాట్లాడుతుంది హెడ్లైన్, దాని గురించి ఏం మాట్లాడుతుంది. ఇలా మీరు వాటికి సంబంధించి ఒక బొమ్మ ఉంటే బొమ్మ నా పక్కన బట్టి చిన్నగా గీసుకోవడమా, లేదా మ్యాటర్ ఉంటే ఇంపార్టెంట్ ఏదైతే ఉందో ఆ మ్యాటర్ గుర్తొస్తే మిగిలింది రాయొచ్చు అనుకునేటువంటి పదాలు 1, 2 లేదా 3 పదాలు ఉంటే ఆ 3 పదాలు కూడా రాయండి. ఇప్పుడు ఈ షార్ట్ అనేటువంటి నోట్స్ అనేటువంటి ప్రతి చాప్టర్లో మినిమం ఒక 3 లేదా 5 ప్రశ్నలకి మొత్తం మీద ఒక 25 క్వశ్చన్స్ అనేటువంటి షార్ట్ కట్ రాసి పెట్టుకుంటే, ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే లేవంలోనే ఇక ఇందులో ఉన్నటువంటి కొత్త చాప్టర్లు లేదా ఉన్న సబ్జెక్ట్ మొత్తం లేదా ఆ బుక్ మొత్తాన్ని మళ్ళీ చదవాలన్నా అంటే అంత పొద్దున్నే మీరు ఏది చేయలేరు.
మీరు లేచి రెడీ ఇంత టిఫిన్ చేసి ఆ నుంచి బయలుదేరడానికి మధ్యలో ఒక 1 అవర్ మీకు గ్యాప్ దొరికిద్దేమో. ఈ 1 అవర్లో అంతలో ఆ పుస్తకం మొత్తం చదివి మొత్తం కూడా చేద్దాం అనేటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉంటే మాత్రం 100% ఫెయిల్యూరే. అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఆ 1 అవర్లో ఈ 25 ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో మీరు షార్ట్‌గా రాసి పెట్టుకున్నారు కదా! చదివిన వాటిని, మీకు గుర్తున్న వాటిని. ఆ 25 ప్రశ్నలు అనేటువంటి వాటిని మీరు ఏం చేయండి అనేసి అంటే ఒకసారి చూడండి. మరి ఆ 25 ప్రశ్నలు ఆ షార్ట్ నోట్స్‌ని చూడడానికి నాకు తెలిసి అప్రాక్సిమేట్‌లీ ఒక హాఫ్ అన్ అవర్ పట్టిద్ది. మీకేదన్నా సడన్‌గా గుర్తు రాకపోతే అప్పుడు ఆ పేజీ నంబర్ మీకు ఎట్లాగో తెలిసుంటది కాబట్టి తీసేసి దాన్ని చూడండి, వదిలేసేయండి. ఇక మిగిలినటువంటి హాఫ్ అన్ అవర్ మీరు చేయాల్సిన పని ఏందంటే మొత్తం క్లోజ్ చేసి ప్రశాంతంగా కళ్ళు మూసుకునేసి ఇగో ఫస్ట్ క్వెషన్ ఇలా అనుకున్నా, దానికి ఈ సబ్ హెడ్‌లైన్స్ ఉంటాయి. సెకండ్ క్వెషన్ ఇలా అనుకున్నా, సబ్ హెడ్‌లైన్స్ ఉంటాయి. థర్డ్ క్వెషన్ ఇది అనుకున్నా, సబ్ హెడ్‌లైన్స్ ఇలా ఉంటాయి. దాని గురించి, దీని గురించి అనేసి ఒక 25 మినిట్స్ అనేటువంటి ఈ 25 క్వెషన్స్ లేదా 25 అందులో ఉన్నటువంటి జవాబుల గురించి లేదా ఆ చాప్టర్స్ గురించి ఒకసారి రివిజన్ చేసుకోండి. ఆల్ ఇది మీరు చేయాల్సింది. కానీ ఇలాంటి పద్ధతులు మీరు అవలంబించారంటే చాలా నష్టపోతారు. దీన్ని ఫాలో అవ్వకండి, దీన్ని ఫాలో అవ్వండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.